అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన FIR ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన FIR ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన FIR ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదుల్లో వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై 105, 118, 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. ఈ విషయంలో తన జోక్యం ఉండబోదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ కు భరోసా ఇచ్చేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్నారు ప్రముఖులు. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు డైరెక్టర్ త్రివిక్రమ్, పుష్ప 2 ప్రొడ్యూసర్లు వెళ్లారు. ఏపీ నుంచి హుటాహుటిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు బయలుదేరారు. ఇప్పటికే చిరంజీవి దంపతులు, నాగబాబు, అల్లు ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన FIR ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు నాంపల్లి కోర్టులో పోలీసులు రిమాండ్ ని ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ కాపీని కోర్టు ముందు, బెంచ్ ముందు ఉంచారు. అట్ ది సేమ్ టైం క్వాష్ పిటిషన్ ని అంతకంటే ముందే అల్లు అర్జున్ కి సంబంధించిన లీగల్ టీం అంతా కూడా ముందుగానే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ కేసుతో తమ క్లయింట్ అల్లు అర్జున్ కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి, ఇన్సిడెంట్ కి తనకి ఏం సంబంధం లేదనేటువంటి వాదనను ఆ పిటిషన్ లో అల్లు అర్జున్ లీగల్ టీం మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇవాళ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పుడైతే అల్లు అర్జున్ ని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారో, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారో, ఆ తీసుకువచ్చే క్రమంలోనే లీగల్ టీమ్స్ అంతా కూడా మళ్ళొకసారి అలర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ లీగల్ టీం మళ్ళీ ఎమర్జెన్సీగా విచారణ చేపట్టాలని చెప్పి లంచ్ మోషన్ లో భాగంగా మెన్షన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో లంచ్ మోషన్ లో ఒకవైపు విచారణ స్వీకరిస్తామని చెప్పి 2:30 విచారణ చేస్తామని చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి లోయర్ కోర్టు నాంపల్లి కోర్టులో డెసిజన్ కి సంబంధించి ఒక ఉత్కంఠనైతే నెలకొంది. రిమాండ్ ని యాజ్ గా కోర్టు యాక్సెప్ట్ చేస్తారా, చెక్కడపల్లి పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ ని కన్సిడర్ చేసుకుని రిమాండ్ ని తరలిస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నాంపల్లి కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఇదే ఇష్యూలోనే హైకోర్టులో ఉన్నత చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని కూడా చెప్తున్నారు కదా. ఎస్ అదేమైనా కానీ కన్సిడర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అన్ని తేలుతాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అని డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్ స్టేజ్, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రౌండ్ దట్ కంప్లైంట్ లో ఏముంది, లేకపోతే తర్వాత వేరే యాక్టివ్ని రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ లో ఏమున్నాయి, ఎలిగేషన్స్ ఏమున్నాయని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు క్లియర్లీ ఇన్వెస్టిగేషన్ లో చేస్తారు. మీరు చెప్పే విధంగా ఎవరి ఫాల్ట్, అది పోలీసు వాళ్ళ ఫాల్టా లేకపోతే ఎవరి ఫాల్ట్, ఎవరు సెక్యూరిటీ చేయాలనేది ఇప్పుడు కాదు. అది ఇది పోలీస్ హ్యావింగ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ అండ్ దే హ్యావింగ్ అ రైట్ టు ఫైల్ a charge sheet.
It is not a stage to decide the case. రైట్, అంటే సంధ్య థియేటర్ వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు. Yes, 2/12/2024 he has applied. సో ఫైనల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? సార్ జైలు శిక్ష కాదండి, ఇట్ ఈస్ నాట్ ఏ జైలు శిక్ష, ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఓన్లీ. ఎవ్రీ కేసులో అయినా జుడిషియల్ రిమాండ్ ఉండిద్ది, అది 14 days ఉండిద్ది. ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఇవ్వాలా లేదనేది కోర్ట్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్ హియరింగ్ ద బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్. Yes, that is. Thank you. అవకాశం ఉందా లేదంటే ముందస్తు బెయిల్ ఏమన్నా మంజూరు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? అది ఒక నిమిషం, అదే ఇప్పుడు డిసైడ్ చేయలేమమ్మా, అది చూడాలి. ఎస్ సార్ చెప్పండి. ఎస్ 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 యూ కెన్ ఆస్క్ సంథింగ్. ఎస్ ఎస్ presently the who is alleged accused, the Allu Arjun has produced before the honorable court. Police has produced the honorable before 9th additional judicial magistrate, produced them. After the producing the accused has appointed advocate, and he has filed a memo of offence, and that he is arguing that every accused having a right to appoint advocate, and he is having a right to arguments, thus the sections are applicable or not. As well as he has filed wakalat and arguing that the Allu Arjun is not having any knowledge and not having any intention to commit that size of offences, which alleged offences are in the FIR and remand registry. Those alleged offences are not applicable to this accused particularly. He is not having any knowledge, he is not having any intention to commit this type of offences will be occurred. So the advocate is arguing that he is not having knowledge that the sections are not retracted to this accused. The remand may be dismissed, the remand may be returned. He is arguing, his arguments are going on. Rajesh, my name is Rajesh. Thank you.